అయితే ఆర్ఓఆర్ 2020 స్థానంలో భూభారతి చట్టం రావడంతో ప్రజలకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. భూ తగాదాలు త్వరగా పరిష్కారం అవుతాయని అంటున్నారు. అలాగే సర్వే నంబర్లలో అవకతవకలు ఉంటే వాటిని సరిచేసే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. దీంతో పాటు భూములు ఉండి పట్టాదారు పాసు పుస్తకాలు లేని వారికి పాసు పుస్తకాలు లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో పాటు ఆక్రమణలకు గురైన భూములు వెలుగులోకి వస్తాయని తెలిపారు. దీంతో ప్రభుత్వ భూములు కబ్జాదారుల చెర నుంచి విడుదలై తిరిగి ప్రభుత్వానికి అందుతుందని తెలియజేశారు. వీటన్నిటితో పాటు ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ అమల్లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటికీ భూమి కలిగిన వారి సమస్యలు పరిష్కారం కాలేదన్న చర్చ గత కొన్నేళ్లుగా జరుగుతుంది. ఇందులో అనేక సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని చాలా మంది అధికారులు తెలిపారు. అందులో భాగంగానే ఈ భూభారతి అనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెబుతుంది. దీంతో ప్రజల భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని భావిస్తోంది.